నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న స్వయం ఉపాధి పథకం 2024-25 సంవత్సరానికి సంబంధించి ఈ పథకం ఎట్లుందంటే నిజంగానే చంద్రన్న స్వయం ఉపాధి పథకం మాదిరే ఉంది. ఇది ప్రజలకు మేలు చేసేదానికి కాదు. ఈ పథకం టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు ఉపాధి సృష్టించే విధంగా ఈ చంద్రన్న స్వయం ఉపాధి పథకం ఉంది. ఎందుకంటే మన ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి కొన్ని వేల మంది చిరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో మనకి ఇచ్చింది 164 యూనిట్లకు ఇచ్చినాడు సబ్సిడీ రుణాలు. దాంతో మళ్ళీ క్యాస్ట్ వైజు రేషియోలో ఒకదాని తర్వాత ఒకటి ఆరో వైశ్యులకి ఇన్ని, రెడ్డి కులస్తులకి ఇన్ని, బీసీఏకి ఇంత, బీసీబీకి ఇంత, సికి ఇంత, డీకి ఇంత అని చెప్పి డివైడ్ చేసి ఆ యూనిట్లను అందజేసినారు. ఇక్కడ ఓవరాల్గా ఏం జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఎందుకు తప్పని చెప్తున్నా అంటే కొన్ని వేల మంది ప్రొద్దుటూరు పట్టణానికే సంబంధించిన చిరు వ్యాపారస్తులు ఉంటే కేవలం 164 యూనిట్లు నువ్వు ఇచ్చి ఏం మెసేజ్ ఇవ్వాలని ఉన్నదో చెప్పాలి. అన్నా క్యాంటీన్ అని చెప్పినారు. అన్నా క్యాంటీన్లో వాళ్ళ భోజనం పెట్టేది ఈడ మొత్తం ప్రొద్దుటూరు జనాభా 3 లక్షల మంది ఉంటే ఆడ భోజనాలు పెట్టేది 500 మందికి. ఊరికే మమ అనిపించే విధంగా ఇలా పథకాలు ఉన్నాయి. అన్నా క్యాంటీన్లలో భోజనాలు పెట్టాం, చెప్పుకునేదానికే ప్రెస్ మీట్లు పెట్టి కడుపు నింపేది ఏమి ఉండదు. ఇది కూడా అంతే. బీసీ రుణాలు, చంద్రన్న స్వయం ఉపాధి కింద వచ్చే రుణాలు కూడా ఊరికి ఇచ్చినామంటే ఇచ్చినాం, ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకునేదానికే మేము బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, వివిధ వర్గాల వారికి ఈ యూనిట్లు లోన్గా ఇచ్చినామని చెప్పుకునేదానికే. ఈ చంద్రన్న స్వయం ఉపాధి పథకం అనేది కేవలం దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే లంచగొండితనం, పక్షపాత ధోరణితో ప్రజలకు నిట్ట నిలువున ముంచి వాళ్ళకు సంబంధించిన నాయకులకు కార్యకర్తలు మేలు చేసుకునే దానికే ఉపయోగపడుతుంది ఈ పథకం. రేపొద్దున కూడా ఇంకే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు వచ్చే కొద్దీ చాలా విసుగు చెందినారు ఈ కూటమి ప్రభుత్వంతో. ఏ పథకం వాళ్ళు ప్రవేశపెట్టినే ఏదో మెతుకులు విదిలిచ్చేటట్టు వాళ్ళ వర్గాల వారి వరకే, వాళ్ళ పార్టీకి, వాళ్ళ క్యాడర్కి సంబంధించిన వరకే ఉపయోగపడేటట్లు ఈ పథకాలు ఉన్నాయి తప్ప ప్రజలకు పారదర్శకంగా అందించే పరిస్థితి లేదు. ఇది ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మొన్న కూడా 3500 అప్లికేషన్లు వచ్చినాయి ఈ 164 యూనిట్లకు గాను. 2500 మంది అటెండ్ అయినారు ఈ 3500కు గాను. ఆ 2500 మందిలో 164 యూనిట్లు మీరు ఎవరికైతే సూచిస్తారో వరదరారెడ్డి ఆఫీస్ నుంచి ఏదైతే లెటర్ వచ్చి పలానోళ్ళకు పలానా వార్డులో పలానా లీడర్ చెప్పిన వాళ్ళ పేర్లు వాళ్ళకు తప్ప సామాన్య ప్రజలకు, నిజంగా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్లకు మొండి చేయి చూపించారు. ఇది అత్యంత దారుణం. అసలు వందల సంఖ్యలో యూనిట్లో ఉపాధి అవకాశాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే లబ్ధి పొందే వాళ్ళ కాడ కొన్ని వందల సంఖ్యలో పెట్టి మళ్ళీ వాళ్ళకు ఒకరోజు టైం వేస్ట్, అప్లికేషన్కు మళ్ళీ లెక్క, మళ్ళీ ఆటో ఛార్జీలు, వాళ్ళకు ఊరికే కాలనొప్పులు. దానికి మించి ఎటువంటి ప్రయోజనం లేదు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు నిజంగా మేలు చేయాలంటే ఈ 164 వందల సంఖ్యలో కాదు మీరు ఇవ్వాల్సింది. ఈ బీసీ లోన్లు స్వయం ఉపాధి కింద వేల సంఖ్యలో ఇస్తే అందరికీ పారదర్శకంగా లంచగొండితనం లేకపోకుండా ఉపాధి కల్పించే అవకాశం మీరు కల్పిస్తే మేము నిజాయితీగా మేము కూడా ఒప్పుకుంటాం. కాబట్టి కుటుంబ ప్రభుత్వానికి ఒకటే మేము చెప్పదలుచుకున్నా, ఏదో ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనను పక్కన పెట్టి మీ కార్యకర్తలకు, మీ క్యాడర్కు ఉపాధి కల్పించుకునేదానికే ఈ చంద్రన్న స్వయం ఉపాధి పథకం ఉపయోగపడుతుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నా. ప్రజలు ఆల్రెడీ ఇంత షార్ట్ టైంలో 8 నెలల కాలంలో కూటమి మీద ఇంత ప్రజా వ్యతిరేకత రావడం అనేది ప్రజల్లో చాలా విపరీతంగా ఉంది. అది తొందరలోనే మీరు కూడా గ్రహిస్తారు. ఆ టైం దగ్గర పడింది మీకు కూడా. ఈ 24-25 సంవత్సరానికి గాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణ పేద కులాల వారికి సంబంధించిన చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ లోన్లు ఇస్తామని చెప్పి ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు చేయడం, అర్హులను గుర్తించడం, ఇదంతా కూడా ప్రభుత్వం ఒక ప్రాసెస్గా చేస్తూ ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వ డబ్బు అంతా కూడా వేస్టే. ఈ ప్రాసెస్ అంతా కూడా
ఎందుకంటే అప్లై చేసిన వారి సంఖ్య ఎక్కువ, మంజూరు చేసిన యూనిట్ల సంఖ్య చాలా స్వల్పం. ప్రొద్దుటూరు రూరల్ మండలంలో సుమారు 85,000 నుంచి 90,000 మంది ఓటర్లు కలిగిన ప్రొద్దుటూరు రూరల్ మండలం, 1,25,000 నుంచి 1,30,000 జనాభా కలిగిన ఈ మండలానికి ప్రభుత్వము శాంక్షన్ చేసిన లోన్ల సంఖ్య కేవలం 112. కేవలం 112 లోన్లు మాత్రమే, 112 యూనిట్లు మాత్రమే మంజూరు చేసింది. వీటికి అప్లై చేసిన సంఖ్య 1342. ఎక్కడ 1342, ఎక్కడ 112? ఒక మండల ప్రెసిడెంట్గా, ఒక ఎంపీపీగా ఎంతోమంది ఈ మండలంలో ఉండేటువంటి ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు మేము దరఖాస్తు చేస్తున్నామని చెప్పి మమ్మల్ని చాలామంది అడిగినారు. మేము కూడా వాళ్ళకు ప్రోత్సహించినాం, ప్రభుత్వం మంచిదే కదా అప్లై చేయండి అని చెప్పి. ఈ యూనిట్ల సంఖ్య చూసి ఇది అర్హతను బట్టి, వాళ్ళ ప్రామాణికాన్ని బట్టి మాత్రం మంజూరు కావడం లేదు. కేవలం కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేగా పనిచేస్తారో అదే మాదిరి ఈ ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వచ్చిన ఆ లెటర్ ప్యాడ్ మీద వచ్చిన యూనిట్లు మాత్రమే, వారి పేర్లకు మాత్రమే శాంక్షన్స్ ఉంటాయని చెప్పి చెప్తాను. అంటే మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడిగినటోళ్ళు, మేము చెప్తే చేసినటోళ్ళు, ఒక ప్రజాప్రతినిధులం సీట్లో కూర్చున్నాం, అడుగుతారు, చెప్పినాం, వాళ్ళందరినీ కూడా మేము నష్టపెట్టిన వాళ్ళమైనాం. ఒక 100 రూపాయలకు అప్లికేషన్ ఫీజు, ఆటో డబ్బులు, ఒకరోజు వాళ్ళ కూలీ, ఒకరోజు 2 రోజులు, అంటే ప్రతి కుటుంబానికి 1,000-2,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం నష్టం చేసింది. అదే ఒక్కసారి ఒక్క సంవత్సరం కంటే ముందు పోతే ప్రతి పథకం కూడా జగనన్న ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎక్కడ కూడా పక్షపాత లేకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్లో బటన్ నొక్కే కార్యక్రమం జరిగింది. మరి ఆనాటి ప్రభుత్వాన్ని, ఈనాటి ప్రభుత్వాన్ని ఒక్కసారి మనం ఈ ప్రొద్దుటూరులో ఉండే ప్రజలందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ 112 కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండి అక్కడ లోకల్గా ఉండే నాయకుల ద్వారా సబ్సిడీలలో వచ్చే, ఆ సబ్సిడీలో వచ్చే వాటిలో ఆ నాయకునికి కొంత అమౌంట్ లంచంగా ఇస్తే లంచము, పక్షపాతము, దళారీ వ్యవస్థ, ఈ మూడిటితో ఈ రుణాల ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బాగా గమనిస్తున్నారు. అతి తొందరలోనే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని అందరినీ కోరుకుంటున్నాం.